చిన్నప్పుడు పిల్లలు చేసిన తప్పును చిన్నదే కదా అని వదిలేస్తే ఎంత నష్టానికి దారి తీస్తుందో అనే విషయంపై ఒక చిన్న కథను చెప్తాను, పూర్తిగా వినండి. అనగనగా ఒక చిన్న ఊరిలో ఒక బాలుడు ఉండేవాడు. ఆ బాలుడు చిన్న వయస్సులోనే తప్పుడు అలవాట్లకు లోనయ్యాడు. మొదట్లో అతను తన స్నేహితుల దగ్గర పెన్సిల్, రబ్బర్, చిన్న చిన్న వస్తువులు దొంగిలించేవాడు. ఒకరోజు తన పొరుగింటి చిన్న పిల్లాడి దగ్గర ఒక బొమ్మను దొంగిలించి ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ బొమ్మను చూసిన తల్లి మొదట ఆశ్చర్యపోయినా అతనిని మందలించకుండా "చాలా బాగా చేశావు, ఎంత తెలివిగా తెచ్చుకున్నావు" అని పొగడటం మొదలుపెట్టింది. బాలుడికి ఆ పొగడ్త నచ్చింది. నేను తప్పు చేసినా అమ్మ దాన్ని గొప్పగా చూస్తుంది అనే భావన కలిగింది. చిన్న వయసులో చిన్న వస్తువులు దొంగిలించిన అతడు పెద్దయ్యాక బంగారం, వెండి, డబ్బు లాంటివి దొంగిలించడం మొదలుపెట్టాడు. ఊర్లో అందరూ అతనిని చూసి దొంగ, గజి దొంగ అని పిలిచే స్థాయికి చేరుకున్నాడు. ఒకరోజు అతను రాజభవనంలో కూడా దొంగతనం చేయబోయాడు. కానీ ఈసారి పట్టుబడ్డాడు. రాజు దగ్గరికి తీసుకువెళ్లారు. రాజు అతని పాపాలను, దొంగతనాలను విని అతడికి మరణశిక్ష విధించాడు. మరణదండనకు ముందు అతని చివరి కోరిక అడుగగా, అప్పుడు అతను "నా తల్లిని ఒక్కసారి కలవనివ్వండి" అని అడిగాడు. దొంగ తన తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తల్లిని దగ్గరకు తీసుకొని "అమ్మా, నేను చిన్నప్పుడు మొదటిసారి దొంగతనం చేసినప్పుడు నువ్వు నన్ను ఆపి ఉంటే, మందలించి ఉంటే, మంచి చెడులను నేర్పించి ఉంటే నేను ఈ స్థితికి రాకపోయేవాడిని. నువ్వు తప్పును చిన్నది అని చూసి వదిలేయడం వల్లనే నేను ఈ రోజు మరణశిక్ష పొందుతున్నాను" అన్నాడు. అది విని అక్కడున్న అందరూ మౌనంగా నిలిచిపోయారు. చిన్నప్పుడే తప్పును చిన్నదిగా వదిలేస్తే అది పెద్ద నష్టానికి దారితీస్తుంది. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు పిల్లల్లో తప్పు గమనించిన వెంటనే ప్రేమతో కానీ, కఠినంగా కానీ సరిచెయ్యాలి. అలా చేయకపోతే వారి భవిష్యత్తు నాశనం అవుతుంది. సమాజంలో చిన్న దోపిడీ, చిన్న అబద్ధం, చిన్న మోసం ఇవన్నీ పట్టించుకోకపోతే పెద్ద నేరాలకు కారణం అవుతాయి. అందుకే సమాజం కూడా అలాంటి విషయాలను చిన్నచూపు చూడకూడదు. స్వస్తి.